హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంతవరకు మనం అర్థమెటిక్ టాపిక్స్ మొత్తం మాక్సిమం కవర్ చేసాము. సో రీజనింగ్ అనేది మనం సెపరేట్గా కవర్ చేయలేదు. బట్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము ఈరోజు నుంచి. సో ఇది ఎలా అంటే ప్రీవియస్ గా జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్, అంటే పర్ డే కి మనకి 3 షిఫ్ట్, ఒక్కొక్క రోజు 3 షిఫ్ట్ 4 షిఫ్ట్ జరిగాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని అడిగిన క్వశ్చన్స్ రిపీటెడ్ గా, అంటే మాక్సిమం క్వశ్చన్స్ దేని నుంచి ఏ టాపిక్ నుంచి ఇచ్చారు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో మొత్తం కవర్ చేద్దాం ఈ వీడియోస్ లో. సో ఇక్కడ నేను డే 1 డే 2 అంటే డైలీ నేను వీడియో అప్లోడ్ చేయడం కష్టం అండి. బట్ సీక్వెన్స్ గా, అంటే ఇప్పుడు నేను డే 1 ఎందుకు పెడుతున్నానంటే సీక్వెన్స్ గా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను డే 1 డే 2 అలా. అలా మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ ఈ 2024 ఆర్ 25 జనవరిలో స్టార్ట్ అవుతుంది. అది ఎగ్జామ్ ఆల్రెడీ వచ్చింది షెడ్యూల్ మనకి. అంటే షెడ్యూల్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చింది. బట్ షెడ్యూల్ వచ్చేసరికి మనం మాక్సిమం ప్రిపేర్ అవుదాం. ఓకేనా? సో దీనికి ఏం చేస్తున్నానంటే, నేను ప్రీవియస్ గా ఉన్న క్వశ్చన్స్ అన్ని ఇంతవరకు మనం చెప్పిన అర్థమెటిక్ టాపిక్స్ మరియు రీజనింగ్ టాపిక్స్ వచ్చినప్పుడు నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో సహా చెప్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా? ఇంతవరకు చెప్పిన అర్థమెటిక్ ఉంది కదా, ఆ టాపిక్స్ అంటే అది ఎలా యూజ్ అవుతాయో చూద్దాం మనం. ఓకే, ప్రతి ఒక్క ప్రాబ్లం మనం ప్రీవియస్ చేసిన వీడియోస్ దాన్ని బట్టి, అంటే షార్ట్ కట్స్ ఎలా అయితే మనం నేర్చుకున్నామో దాన్ని బట్టి మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకేనండి? సో పర్ డే నేను ఎవ్రీ డే ఒక 5 to 6 క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు టైం అంతకన్నా ఎక్కువ ఒక 10 క్వశ్చన్స్ తీసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే స్టార్టింగ్ లో ఉన్నాం మనం. మీకు కనుక వీడియోస్ నచ్చి మంచిగా ఉన్నాయని, మీకు ఏమైనా యూజ్ అవుతున్నాయి మంచిగా అందరికీ అనుకుంటే కనుక, మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలిపితే, అంటే ఇలా నచ్చినాయి మాకు యూజ్ అవుతున్నాయి అని తెలిస్తే, చాలా మంది, ఇప్పుడు చాలా తక్కువ మంది చూస్తున్నారండి వ్యూవర్స్. స్టార్టింగ్ లో ఉంది కాబట్టి మన ఛానల్. సో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా నేను డైలీ చేయడానికి కూడా ట్రై చేస్తాను వీడియోస్. ఓకేనా? సో ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. సో నేను ఇక్కడ ఇది ఎప్పుడు ఇచ్చారు ఏంటి కాదండి, ప్రతిదీ, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ ఇక్కడ మనం డిస్ప్లే అయ్యే ప్రతి క్వశ్చన్ కూడా మీరు ప్రీవియస్ 2019 ఇప్పుడు జరిగింది కదా, ఎన్టీపీసీ జరిగింది మనకి 19 అలా. సో ఆ టైంలో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీది అక్కడి నుంచి తీసుకున్నాం, ఆ పేపర్స్ నుంచి. ఆ షిఫ్ట్ ఎవ్రీ షిఫ్ట్ అలా దగ్గర దగ్గర 60 to 70 పేపర్స్ నేను గ్యాదర్ చేసుకున్నాను. వాటిల్లో నుంచి మనం కవర్ చేసిన టాపిక్స్ మరియు రీజనింగ్ టాపిక్స్ కూడా. ఓకేనా? ప్యూర్ మ్యాథ్స్ టచ్ చేయట్లేండి. ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ట్రయాంగిల్స్ అని, మనకి క్వాడ్రిలేటర్ అంటే ఆ, మనం ఏమంటామంటే త్రికోణమితి అని చెప్పి ఇవి ఉన్నాయి కదా, ట్రిగ్నోమెట్రీ అని, లేదా స్క్వేర్స్ క్యూబ్స్ ఇవన్నీ ఉన్నాయి. స్క్వేర్స్ రెక్టాంగిల్స్ ఇవన్నీ. ఆ టాపిక్స్ ఏమీ కవర్ చేయట్లేదు ప్యూర్ మ్యాథ్స్ తోది. సో మెయిన్ గా ఏంటి అంటే మనం చెప్పిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ మొత్తం కవర్ చేస్తున్నాం. ఇవి కవర్ చేస్తే, మీరు కనుక ఈ వీడియోస్ అన్ని కవర్ చేస్తే, అంటే మొత్తం చూడగలిగితే, ఈ షార్ట్ కట్స్ మొత్తం ప్రిపేర్ అవ్వగలిగితే, ఎన్టీపీసీలో కనీసం 25 to 30, మోర్ దెన్ 30 మార్క్స్ వరకు మనం స్కోర్ చేయొచ్చు. 100% చేయొచ్చు. 30 వరకు బేస్ అనమాట. మీరు మేబీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, లేదా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు, బట్ మీరు యాప్టిట్యూడ్ రీజనింగ్ అంత పర్ఫెక్ట్ అయి ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రీవియస్ లోవే రిపీట్ అవుతాయి. సో మోర్ దెన్ 25 to 30 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు. రిమైనింగ్ మీరు జిఎస్ వాటి మీద మీరు ఫోకస్ చేసుకుంటే ఈజీగా 50+ స్కోర్ చేసినా కూడా టైర్ 1 క్లియర్ అయిపోతుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఓకేనా? సో ప్రాబ్లం చూడండి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎలా అంటే మీకు వీడియో చూసినట్టయితే గుర్తుంచుకొని నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడు ఎక్కడ చెప్పానని కూడా క్లియర్ చెప్తాను. ఇక్కడ డిస్కస్ చేయకపోతే ఇంతకుముందు మనం ఇప్పుడు కొత్త క్వశ్చన్ ఏమైనా వస్తే చెప్తాను క్లియర్. ఇది ఇంతవరకు డిస్కస్ చేయలేదు ఈ వీడియోలో కూడా. సో నేనేమంటా అంటే, కొంచెం స్పీడ్ గా వెళ్ళినట్టుంటే కనుక ఈ టాపిక్ ముందు మీరు ఈ వీడియో కవర్ చేయండి. ఎల్సిఎం చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఇంగ్లీష్ లో ఉందని లేదంటే క్లియర్ గా తెలుగులో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా క్వశ్చన్ ఏంటని. ఒక నెంబర్లు ఇచ్చారండి. ఇప్పుడు 25/7, 15/28, 20/21 అని 3 నెంబర్లు ఇచ్చి వీటికి ఎల్సిఎం అంటే కాసాగు కనుక్కోమన్నాడు. సో సేమ్ మోడల్ మనం కాసాగు మరియు గాసాబా అనే వీడియో ఉంది ప్లేలిస్ట్ లో. సో మీరు చూడండి, అర్థమెటిక్ తెలుగు, అర్థమెటిక్ ఇంగ్లీష్ అని ప్లేలిస్ట్ ఉంటాయి. అర్థమెటిక్ తెలుగులో ఉండే ప్లేలిస్ట్ లో కాసాగు మరియు గాసాబా అనే టాపిక్ లో, మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ లో మనం సేమ్ మోడల్ ప్రాబ్లం చూసాం. ఎప్పుడైనా ఇలా క్వశ్చన్ న్యూమరేటర్ డినామినేటర్ అంటే పైన కింద ఇలా ఇస్తే కనుక, న్యూమరేటర్ డినామినేటర్ ఇస్తే ఏం చెప్పాను అంటే,
పైన ఉన్న మూడిటికి కాసాగు కనుక్కొని కింద ఉన్న మూడిటికి గాసాబా కనుక్కుంటే అయిపోతుందండి ఆన్సర్ అది. అర్థమైంది కదా! ఇలా ఇచ్చినప్పుడు. దీన్ని మనం చేయలే కదండీ. 7ని 25తో మనం ఇలా చేస్తే 20ని 7తో భాగిస్తే 7 మూడుల 21 ఇలా చేసుకొని పాయింట్లలో వస్తుంది. 3 విలువలు పాయింట్లలో వస్తాయి. అలా పాయింట్లలో కన్వర్ట్ చేసుకొని మనం చేయలేం కదా! టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, నేను క్లియర్‌గా చెప్పాను. మీరు గనక ఆ టాపిక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి క్లియర్‌గా చెప్తా చూడండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదండి. 25, 15 సారీ 20 దీనికి ఎల్‌సీఎం కనుక్కోవాలి. 7, 28, 21కి హెచ్‌సీఎఫ్ కనుక్కోవాలి. అంటే గాసాబా కనుక్కోవాలి. ఒక దాంట్లో కాసాబా కనుక్కోవాలి. ఒక దాంట్లో గాసాబా కనుక్కోవాలి. సో, చెప్పినట్టు మీరు అంటే మీకు కాసాకి షార్ట్‌కట్ తెలిసే ఉంటుంది. సో, ఇచ్చిన 3 ఇక్కడ ఇలా చేసుకోవచ్చు. ఇలా ఐదో ఎక్కంతో అంటే ఇది గుర్తుంచుకోండి. 3, 5తో పోతే ఇలా చేసుకోవచ్చు. స్పీడ్‌గా అయిపోతుంది. లేదంటే 25 ఎక్కం 25 ఉంది కదా! 25 మూడిట్లో పెద్దదేంటి? 25, 15, 20 మూడిట్లో పెద్దదేంటి? 25. సో, 25 ఎక్కం. 25 ఒకట్లు 25, 25 రెండులు 50 అలా తీసుకోండి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే 5, 5, 5 డిఫరెన్స్ ఉంది మూడిటికి. అవునా? 15కి, 20కి, 25కి 5 డిఫరెన్స్ ఉంది. సో, ఐదో టేబుల్‌తో అంటే ఐదో ఎక్కంతో మనం కొట్టేయడం చాలా ఈజీగా అయిపోతుంది. డిఫరెన్స్ సేమ్ ఉంది కాబట్టి చెప్తున్నా. అన్ని కేసెస్‌లో కదా ఎల్‌సీఎంకి మనం షార్ట్‌కట్ కూడా చెప్పాను. అదైనా ఫాలో అవ్వండి. లేదా ఈ ప్రాసెస్ అయినా. ఇప్పుడు చూసారు కదా! 5, 5, 25, 5, 3, 15, 5, 4, 20. సో, అయిపోయింది ఇక్కడ ఇంతే. ఎందుకంటే ఇక 3, 4, 5 వచ్చాయి కాబట్టి కింద మీకు ఛాన్స్ ఉండదు. సో, భేదం సమానంగా ఉంది గనక నేను ఇలా చేస్తున్నాను. లేదు డిఫరెంట్‌గా ఉంటే మనం ఇంకో ప్రాసెస్ ఉంది కదా! షార్ట్‌కట్ అది చేయొచ్చు. ఇది చూడండి. 5 ఇంటూ 5 25. 25 ఇంటూ 3 75. 75 ఇంటూ 4 300. ఎల్‌సీఎం ఎంతండి దీనికి? 300. స్పీడ్ చేస్తున్నాను అనుకోకండి క్యాలిక్యులేషన్. మీరు స్లోగా అంటే మీరు రెగ్యులర్‌గా చేస్తే మీకు చాలా ఈజీ అర్థమవుతుంది. ఓకేనా? మన క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉందనుకోకండి. ఇలాంటి మోడల్ క్వెషన్స్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఉన్నాయి చూడండి. నేను ఏంటి అంటే ప్రతి ఒక్క క్వెషన్ సేమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా షార్ట్‌కట్‌తో సహా మళ్ళీ ఇక్కడ కూడా. బట్ స్టిల్ మీరు ఆ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. అసలు ఎల్‌సీఎం అంటే కాసాగు అంటే ఎలా చేస్తాం మనం? గాసాబా ఎలా తీసుకుంటాం అనేది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనేది. ఎందుకంటే బేస్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. సో, 300 అనేది మనకి ఎల్‌సీఎం బై కింద ఏం చెప్పాను? హెచ్‌సీఎఫ్ తీసుకోమన్నా. అంటే కింద గాసాబా తీసుకోమన్నాను. ఓకేనా? కింద మనకేంది ఒకటైనా అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు ఆన్సర్. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. పైన 300 వచ్చేసింది న్యూమరేటర్‌లో. అంటే సి ఆప్షన్ అయుండదు. డి ఆప్షన్ అయుండదు. ఫస్ట్ ఏ, బిలో ఆప్షన్ 50% మీరు సాల్వ్ చేసారు ప్రాబ్లమ్. అంతే కదా! సి, డి ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు. 300 క్లియర్‌గా కనపడుతుంది పైన. బట్ గాసాబా ఎంత? గాసాబా 1 అన్నప్పుడు 300/1 అంటే 300 అయితుంది కదా! బి అవుతుంది ఆన్సర్. సో, అసలు గాసాబా ఎంతో కనుక్కుంటే మనకి క్లారిటీ వస్తుంది. గాసాబా ఎలా కనుక్కోవాలో గుర్తుందా? భేదం తీసుకోమన్నాను. 7కి 28కి భేదం, 28కి 21కి భేదం. చూడండి 7కి 28 భేదం ఎంత? 21 అంతే కదా! 28కి 21కి భేదం ఎంత? 7. ఓకేనా? సో, క్లియర్ మనం చెప్పుకుందేంటి? ఈ ఈ రెండిట్లో అంటే ఇది ఉంది కదా! దీనికి ఇప్పుడు 7కి మళ్ళీ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా? కారణాంకాలు ఏమన్నా ఉన్నాయా? లేవు. 7 కారణాంకాలు రాయగలమా? రాయలేము. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా కనపడుతుంది. ఏం కనపడుతుంది? ఇక్కడ, ఇక్కడ ఏది ఎన్ని సార్లు పోతుందో చూసుకోమన్నాను. ఓకేనా? ఏడో ఎక్కము అంటే పైన మామూలుగా ఇప్పుడు ఏడో ఎక్కము దీంతో ఎన్ని సార్లు పోతుందో చూసుకోండి. సపోజ్ ఈ ఏడో ఎక్కం ఉందండి. ఇది ఏడో ఎక్కం కదా! ఓకేనా? ఎన్ని సార్లు పోతుంది? 7 ఒకట్లు పోతుంది. 7 నాలుగు పోతుంది. 7 మూడుల 21 పోతుంది. అవునా? అంటే 3 ఈ 3 సంఖ్యలు ఇచ్చిన 3 సంఖ్యలు 7తో పోతున్నాయి కాబట్టి 7 అనేది ఏమవుతుంది మనకి గాసాబా అయితుంది. ఓకేనా? గాసాబా అంటే గరిష్ట సాధారణ భాగితం. అంటే ఐ మీన్ డివిజబుల్ గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఐ మీన్ డివిజర్ ఇది. అంటే దీనిచే భాగింపబడాలన్నమాట ఇచ్చిన 3 కూడా. అవుతున్నాయి కదా! 7తో 7 ఒకట్ల 7, 7 నాలుగు 28 అవుతుంది. 7 మూడుల 21 అవుతుంది. సో, 7 అనేది ఏమవుతుంది మనకి హెచ్‌సీఎఫ్ అవుతుంది. అంటే గాసాబా అవుతుంది. సో, మన ఫార్ములా ఏంటండి? మామూలుగా ఇలా క్వెషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను నీకు ఫార్ములా నేను? ఎల్‌సీఎం బై హెచ్‌సీఎఫ్. పైది ఎల్‌సీఎం కనుక్కోవాలి. కింద హెచ్‌సీఎఫ్ కనుక్కోవాలి. మీరు కనుక ఇది పర్ఫెక్ట్ అయితే గనక ఎగ్జామ్‌లో ఇస్తే చూసారు కదా! ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్ ఇది. మీకు ఎంత టైం పడుతుంది? మీకు ఈ కాన్సెప్ట్ మొత్తం తెలిస్తే కరెక్ట్‌గా 30-40 సెకండ్స్‌లో ఆన్సర్ పెట్టేస్తారు. ఏమవుతుంది ఇప్పుడు కాసాగ్ ఎంత అవుతుంది దీనికి? 300. గాసాబా ఎంత అవుతుంది? 7 అవుతుంది. 300/7 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఏ. ఏ 300 అనేది మనకిక్కడ ఆన్సర్ అవుతుంది. క్లియరా అండి? మీకేమైనా టాపిక్‌లో డౌట్ ఉంటే గనక ఆల్రెడీ వీడియో మనం పోస్ట్ చేసాము. ఆ వీడియో చూస్తే కాసాగు మరియు గాసాబా అనేది క్లారిటీ వస్తుంది.
వీళ్ళని గాసాబా ఎలా తీసుకుందాం కూడా మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది ఆ వీడియోస్. మీకేమైనా డౌట్ ఉంటే మీరు ఫస్ట్ టైమ్ చూస్తే మీకు ఖచ్చితంగా డౌటే ఉంటుంది. ఎందుకంటే మీకు తెలీదు కాబట్టి ఎలా తీసుకుంటున్నాం షార్ట్‌కట్ అని. క్లియరా? సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. 3 చైర్లు మరియు 2 టేబుల్లు. ఓకేనా? 3 చైర్లు, 2 టేబుల్లు కలిపి రూ. 700 మనకి. మరియు 5 చైర్లు ప్లస్ 3 టేబుల్లు కలిపి 1100 అలాంటప్పుడు ఒక చైర్ మరియు 2 టేబుల్ల ఆహ్, వెల ఎంత? అనేది క్వెషన్ ఇది. ఓకేనా? చూసారు కదా! 3 చైర్లు, 2 టేబుల్లు మనకి 700 5 చైర్లు, 3 టేబుల్లు 1100 అలాంటప్పుడు ఒక చైరు మరియు 2 టేబుల్ల వెల ఎంత? అనేది క్వెషన్. సో, ఇలాంటివి ఇచ్చినప్పుడు అంటే బేసిక్ అంటే కొంచెం మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి తెలుసు. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు జాగ్రత్తగా చూడండి. వాళ్ళేమిచ్చారు చెప్పండి? 3 చైర్లు ప్లస్సే కదా! కలిపే కదా! అంటే కూడుతున్నాం మనం. 2 టేబుల్ ఎంత ఇచ్చాడు? 700 అయితాయని చెప్పాడు మనకి. అదే విధంగా 5 చైర్లు ప్లస్ 3 టేబుల్లు ఎంతైతాయని చెప్పాడు? 1100 అయితాయని చెప్పాడు. సో, ఈ 2 ఈక్వేషన్‌లు ఉన్నట్టన్నమాట. ఈ రెండిటి నుంచి మనం టేబుల్ విలువ, చైర్ విలువ కనుక్కోవాలి. ఒక చైర్, ఒక టేబుల్ వస్తే మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? అంటే మనకు స్కోప్ లేదండి ఇక్కడ. ఇక్కడేమైనా మీకు అంటే ఈవెన్ ఆడ్ అంటే ఎట్లా అంటే సరి సంఖ్యలు 2 సరి సంఖ్యలు లేదా సారీ 2 బేస్ సంఖ్యలు లాంటియి లేకుండా లేదా 2 సరి సంఖ్యలు ఇస్తే ఈజీ అవుతుంది. 2 సరి సంఖ్యలంటే ఇక్కడ 2 టేబుల్లున్నాయి. అప్పుడు ఇక్కడ 4 టేబుల్ ఇవ్వాలి. ఇక్కడ 3 చైర్లు లేదా ఇక్కడ 6 చైర్లు ఇచ్చాడనుకో అప్పుడు డబుల్ చేయడమే గదా! సో, అంటే దీనికి మనకి కరెక్ట్‌గా ఇవ్వాలన్నమాట. అంటే రేర్ కేసెస్‌లో అలా గూడా ఇస్తాడు ఎగ్జామ్‌లో. డైరెక్ట్ క్వెషన్స్ అన్నమాట. డైరెక్ట్ చూసి ఆన్సర్ చెప్పేయొచ్చు. బట్ ఇక్కడ మాత్రం మనం ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయాలి. ఎలాగో చూడండి. ఇప్పుడు 3 చైర్లు 3 చైర్లు ఇక్కడ, 5 చైర్లు ఇక్కడ. రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ సమానం చేసుకోండి. ఇది చేసుకోవచ్చు కదా ఫస్ట్‌ది. ఎట్లా 3 ఇంటూ 5 దీన్ని ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది? 3 5లు 15 అవుతుంది. ఇది 15 అవ్వాలంటే 5 ఏం చేయాలి? 3 ఓకేనా? ఇంటూ 3. ఈ ఈక్వేషన్ ఇంటూ 5 చేయాలి. ఈ ఈక్వేషన్ ఇంటూ 3 చేయాలి. చేసి చూద్దాం అర్థమవుతుంది మీకు. చూడండి స్టెప్ చూస్తే అర్థమవుతుంది. ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది చూడండి. నేను ఎందుకు చేస్తున్నానో కూడా మీకు అర్థమవుతుంది చేసిన తర్వాత. 5 2ల 10 ఇంటూ 5 చేయమంటే మొత్తం చేయాలండి. ఈక్వల్ టు అటు ఉన్నది, ఇటు ఉంది మొత్తం కలిపి చేయాలి. ఇక్కడ ఇంటూ 3 చేస్తున్నాను. ఎంత అవుతుంది? ఇంటూ 3. 3000 ఏం చేద్దాం? పైదాని నుంచి కిందన తీసేద్దాం. అంతే కదా! మైనస్ చేద్దాం. 15 నుంచి 15 తీస్తాం. 0 అయిపోయిందిగ. 10 నుంచి 9 తీస్తున్నా. ఒక టేబుల్ మిగిలింది. 3500 నుంచి 3300 తీస్తున్నా. 200 మిగిలింది. క్లియర్ అయిందా ఈక్వేషన్ ఇప్పుడు మనకి? అంటే ఒక టేబుల్ విలువ ఎంతండి? 200. సో, ఒక టేబుల్ విలువ తెలిసింది. ఇప్పుడు మనం ఒక చైర్ విలువ కనుక్కోవడం ఈజీయే కదా! ఎలాగంటారా? చూడండి. 5 చైర్లు ప్లస్ 3 టేబుల్లు విలువ 1100 అన్నాడు. ఒక టేబుల్ ఎంత? 200. సో, ఇక్కడ 200 సబ్స్టిట్యూట్ చేయండి. 3 టేబుల్ ఎంతైతాయి? 600 అవుతాయి. 5 సి ఈజ్ ఈక్వల్ టు సారీ 1100. 1100 మైనస్ ఇక్కడ 600ని ఇటు పంపిస్తున్నా. ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 1100 మైనస్ 600 ఎంత? 500. 5 చైర్ల కాస్ట్ 500. 5 చైర్ల యొక్క విలువ 500 అయినప్పుడు ఒక్క చైర్ విలువ ఎంత అవుతుంది? రూ. 100 అవుతుంది. అంతే కదండీ! 5 చైర్లు 500 అయినాయి. ఒక చైర్ ఎంత అవుతుంది? రూ. 100. సో, ఇక్కడ మనకొచ్చిందేంటంటే ఒక టేబుల్ విలువేమో 200 వచ్చింది మనకి. ఒక చైర్ విలువేమో 100 వచ్చింది ఈ ఈక్వేషన్ చేయడం వల్ల. ఇక్కడ ఏమడిగాడు? వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 1 చైర్? ఒక చైరు మరియు 2 టేబుల్ల కాస్ట్ ఎంత? ఒక చైర్ ఎంత అవుతుంది? 100 అవుతుంది. 2 టేబుల్లు ఎంత అవుతున్నాయి? ఒక టేబుల్ 200, 2 టేబుల్ ఎంత అయితుంది? 400 అవుతున్నాయి. అంతే కదా! 2 టేబుల్లు 400, ఒక చైర్ 100. టోటల్ ఎంతండి? 500. సో, ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుంది. సో, మేబీ మీరనుకోవచ్చు ఇదంతా కొంచెం క్రిటికల్‌గా ఐ మీన్ కొంచెం టఫ్‌గా ఉంది అంటే ఏసుకోవడం అంతా అని. బట్ మీరు ప్రాక్టీస్ చేయండి. పెద్ద కష్టమైతే కాదండి. పట్టొచ్చు. ఒక నిమిషం అయితే పడుతుంది. బట్ ఖచ్చితంగా ఆన్సర్ అయితే కరెక్ట్‌గా వస్తుంది మనకి. ఓకేనా? ఒక నిమిషం టైం అయితే పడుతుంది. సో, మీకొచ్చిన క్వెషన్ పేపర్‌లో ప్రతిదీ మనకి 20, 30 సెకండ్లలో అవ్వదు. కొన్ని ఒక నిమిషం పడతాయి. కొన్ని 2 మినిట్స్ కూడా పడతాయి. బట్ మనకి ఈజీగా ఉన్న క్వెషన్స్ ఫాస్ట్‌గా 10, 20 సెకండ్‌లో సాల్వ్ చేసుకొని, కొంచెం ఇలా ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఇట్లాంటి క్వెషన్‌లు వచ్చినప్పుడు ఒక నిమిషం తీసుకున్నా కూడా మనకు టైం అనేది అడ్జస్ట్ అవుతుంది. మీకు అంటే మీరు గమనించారో లేదో 90 నిమిషాల టైము 100 క్వెషన్‌లు ఉంటాయి మనకి.
ఇది మీకు తెలిసే ఉంటుంది. 90 నిమిషాల్లో 100 క్వెషన్ చేయాలండి. అంటే అర్థం ఏంటంటే, మీకు ఈ క్వెషన్ ఇస్తే అందరూ చేయగలరు. బట్ ఎవరు స్పీడ్ చేస్తారో వాళ్ళే క్వాలిఫై అవుతారు. స్పీడ్ అనేది ఇంపార్టెంట్ అండి యాప్టిట్యూడ్ రీజనింగ్‌లో. అది మైండ్‌లో పెట్టుకోండి. సో చూడండి. టోటల్ ఎంత అండి? 500 అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అర్థమైంది కదా! మీకేమైనా డౌట్ ఉంటే వీడియో మళ్ళీ కొంచెం స్లో చేసుకొని చూడండి. లేదా రిపీటెడ్‌గా చూడండి మళ్ళీ ఒకసారి. మీరు నోట్స్‌లో నోట్ చేసుకొని క్వెషన్ అయినా చూసుకోండి మళ్ళీ మీకు ఓన్‌గా చేసుకొని. ఓకేనా? మీకు ఎక్కడైనా ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నో ప్రాబ్లమ్. నేను రెస్పాండ్ అవుతాను. ఇది చూసారు కదా! ఇందాక జస్ట్ బిఫోర్ మనం ఎల్‌సీఎం కాసాగు గురించి చూసుకున్నాం. సో ఇది కూడా చాలా ఈజీ క్వెషన్ అండి. ఇది చూసి ఆన్సర్ నేనైతే చూసి ఆన్సర్ చెప్పేస్తా. మేబీ ఇప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తుంటే కనుక ఈ టాపిక్ వింటే మీరు చూసి ఆన్సర్ చెప్పేయొచ్చు. మీలో ఎంతమంది చూసుంటారో తెలీదు ప్రీవియస్ వీడియో. చూస్తే గనక ఆన్సర్ చెప్పేస్తారు. ఎందుకు చెప్తా చూడండి. ఎల్‌సీఎం ఆఫ్ 2 నంబర్స్ ఈస్ 2 సంఖ్యలు 2 నంబర్స్ ఉన్నాయండి. 2 సంఖ్యల ఎల్‌సీఎం ఎంత ఇచ్చాడు? 210. ఓకేనా? అదే 2 సంఖ్యల హెచ్‌సీఎఫ్ ఎంత? అంటే ఏంటి? ఇది కాసాగు అంటారు దీన్ని. దీన్ని కనిష్ట తెలుగు అంత బాగోదండి. ఓకేనా? ఇది గాసాబా. ఓకేనా? ఇదెంత ఇచ్చాడు? 35 ఇచ్చాడు. సో, ఈ ఈ 2 సంఖ్యలు. కానీ ఒక సంఖ్య అనేది 105 రెండో సంఖ్య ఏంటి అని అడిగాడు. ఫస్ట్ నంబర్ 105 సెకండ్ నంబర్ ఎంత? గుర్తుంచుకోండి 2 సంఖ్యల యొక్క గాసాబా ఎప్పుడైనా సరే ఒక గాసాబా హెచ్‌సీఎఫ్ కనుక్కోమన్నాడు. 2 సంఖ్యల యొక్క గాసాబా ఏమవుతుంది? ఆ సంఖ్యల యొక్క భేదం అవుతుంది. డిఫరెన్స్. క్లియర్. సో, నాకు ఒక సంఖ్య 105 అండి. ఓకేనా? మొత్తం పూర్తి గాసాబా 35 అన్నాడు. ఓకేనా? అంటే దీంట్లో నుంచి నేను ఎంత తీస్తే 35 వచ్చింది నాకు? 70 తీస్తే 35 వచ్చింది. 70 ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ అండి. మీరేం చేయక్కర్లే. ఇక్కడ ఎల్‌సీఎం ఇచ్చాడు, ఇయన్నీ ఇచ్చాడు అనవసరం మనకి. కాసాగు అనేది 35 మనకి. 35 ఎందుకొస్తుంది? 2 సంఖ్యల యొక్క భేదం అయితే 35 ఉంటేనే వస్తుంది. 2 సంఖ్యల భేదం అంటే 35 అంటే ఒక సంఖ్య 105 అయినప్పుడు రెండో సంఖ్య ఎంత అవుతాయి? 70 అయితేనే గదా! 105, 70. 105 నుంచి 70 తీస్తేనే గదా 35. భేదం అంటే అదే గదా! ఓకేనా? ఇప్పుడు ఎట్లా ఇచ్చాడంటే ఫైండ్ హెచ్‌సీఎఫ్ ఆఫ్ కాసాబా ఈ 2 సంఖ్యలు కనుక్కోమని క్వెషన్ అన్నమాట మనది. అనుకుందాం. మనం ఏం చేస్తాం మామూలుగా గాసాబా కనుక్కోమంటే ఏం చెప్తాను మీకు? ఈ రెండిట్లో ఒక డిఫరెన్స్ చూడమన్నా. డిఫరెన్స్ అంటే భేదం చూడమన్నా. భేదం చూసి ఈ సంఖ్య ఈ రెండిట్లో పోతుందా లేదా? ఓకేనా? పోయినా పోకపోయినా భేదం అంటే ఖచ్చితంగా పోతుంది. మోర్ ఓవర్ ఇంకోటి చెప్తా గుర్తుంచుకోండి. పోకపోతే ఒకటే అవుతుంది గాసాబా. అది పక్కన పెట్టేస్తే మీరు గుర్తుంచుకోండి. 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు మాత్రం దాని భేదం గాసాబా అండి. మైండ్‌లో పెట్టుకోండి. 2 సంఖ్యలు ఇచ్చినప్పుడు. ఈవెన్ మీరు ప్రీవియస్ వీడియో చూసినా మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా! మన ప్రీవియస్ క్వెషన్‌కి టైం పట్టింది. సపోజ్ ఈ క్వెషన్ ఉంది. ఈ క్వెషన్ 2, 3 సెకన్లు నాకు తెలిసి ఒక 5 సెకన్లు పెడతారేమో. ఇది చూస్తాను. 35 చూస్తాను. నేను 105 చూస్తాను. ఓకే. 70 యాడ్ చేస్తే అయిపోతుంది. సో, 70 అనేది ఆన్సర్ అంట. సో, బి పెట్టేస్తాను అంతే. ఇది పెద్ద టైమ్ టేకింగ్ అయితే కాదండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. సో, ఫ్రెండ్స్ ఇవన్నీ ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీలో అడిగిన క్వెషన్‌లు. మనకు కొత్తవేమి రావు. ఓకేనా? ఎప్పుడైనా ప్రీవియస్ ఎన్ని క్వెషన్ పేపర్‌లు తీసుకున్నా కూడా రిపీటెడ్‌గా వస్తాయి క్వెషన్స్. ఇది మీకు ఐ మీన్ మీకు మీ టాపిక్ ఇన్నారో లేదో టైమ్ అండ్ వర్క్ కాలం మరియు పని. నేను చెప్పా ఫస్ట్ అంటే అప్పుడు కూడా చెప్పాను. వర్కింగ్ ఎలోన్ అంటే ఒక్కొక్కళ్ళు విడిగా పనిచేస్తే ఏ, ఏ అనే వ్యక్తి ఒక పనిని 15 రోజుల్లో చేయగలడు. బి అనే వ్యక్తిని అదే పనిని 18 రోజుల్లో చేయగలడు. ఏ అనే వ్యక్తి ఒక పనిని 15 రోజుల్లో చేస్తాడు 15 డేస్. బి అనే వ్యక్తి అదే పని ఇద్దరు ఒకే పనిని 18 రోజుల్లో చేయగలడు. ఓకేనా? నేను క్లియర్‌గా చెప్పానండి. అంటే మీకు గుర్తుందో లేదో బ్లైండ్‌గా కాసాగు తీసుకోమన్నా. ఈ రెండిటి కాసాగు తీసేసుకొని సాల్వ్ చేయొచ్చు ఈజీగా అని చెప్పా. రెండిటి కాసాగు ఎంత? రెండిటి కాసాగు తెలుసుకోవాలంటే ఏం చెప్పా? పెద్ద సంఖ్య ఏంటి? 18. రెండిట్లో బే 2 ఐ మీన్ రెండిట్లో పెద్ద సంఖ్య 18. 18 ఎక్కడ చదవండి. 18 ఒకట్లు 18, 18 రెండులు 36, 18 మూడులు 54, 18 నాలుగు 72. 15లో పోవట్లేదు. 15లో పోవాలి అంటే ఇది ఖచ్చితంగా 5 అంటే 18 5లు 90 అయినా, 18 10లు 180 అయినా అవ్వాలి. 18 5లు 90 తీసుకున్నాను సపోజ్. పోతుందా అండి? పోతుంది. 15 ఇంటూ 6 90. 18 ఇంటూ 5 90. అంటే 90 అనేది మనకిక్కడ కాసాగు అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ 18 దాకా వస్తే కాసాగు వచ్చినట్టే. గుర్తుంచుకోండి 20 వరకు ఎక్కాలి పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు చాలా. మీరు నాన్ మ్యాథ్స్ అవ్వనివ్వండి, ఎవరైనా అవ్వనివ్వండి. మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. నాన్ మ్యాథ్స్ అయినా పర్లేదండి. ఇది ఇక్కడ మనం ఏ ఫార్ములా A+B హోల్ స్క్వేర్ కూడా యూజ్ చేయట్లేదు అక్కడ మనం. జస్ట్ క్వెషన్ చూసి అది ఎలా చేయాలో చూస్తున్నాం అంతే. ఓకేనా? లాజిక్ జస్ట్ మనం కామన్ సెన్స్ యూజ్ చేస్తున్నాం అంతే. అంతకని ఏం చేయట్లే ఇక్కడ. క్లియరా? చూడండి ఇక్కడ. సో, 90 అనేది కాసాగు అవుతుంది కదా!
సో ఇది 6, ఇది 5 అంటే అర్థం ఏంటంటే ఏ అనేది ఒక రోజుకి 6 యూనిట్ల పనిచేస్తుంది. 15 రోజులు 15 ఇంటూ 6 90. మొత్తం ఇది 90 అనేది 90 యూనిట్ల మొత్తం పని అనుకుందాం. యూనిట్లు ఎందుకు తీసుకుంటున్నానో కూడా మీకు క్లియర్‌గా చెప్పా ఆ వీడియోలో చూడండి కావాలంటే. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక ప్రతిదీ ప్లేలిస్ట్‌లో ఉందండి. కాలము మరియు పని అనే వీడియో చూస్తే మీకు ఇదంతా కవర్ అయిపోతుంది. సో బి అనేది ఏం చేస్తున్నామండి మనం ఇక్కడ 5 యూనిట్లు. అది విన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఏ 6 యూనిట్లు, బి 5 యూనిట్లు అండి. క్లియర్ అయిపోయిందా? ఇన్ హౌ మెనీ డేస్? వాళ్ళిద్దరూ కలిపి ఎన్ని రోజుల్లో పని పూర్తి చేయగలరు? ఇద్దరు కలిపితే ఎంతండి? 6 + 5 ఎంత? 11 యూనిట్లు. రోజుకి 11 యూనిట్లు చేస్తున్నారు. ఓకేనా? 90 యూనిట్లకి ఎన్ని రోజులు చేస్తారు? 90/11 అనేది ఆన్సర్. అంతే కదండీ! 90 యూనిట్లు మొత్తం ఉన్నాయి. ఒక రోజుకి 11 యూనిట్లు. 90/11 బి ఆన్సర్. డైరెక్ట్ ఆన్సర్ అండి. ఇది నేను ఇంకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. అన్ని చేయాలి అంటే నాకు కాస్త కనుక్కోగానే ఆన్సర్ అర్థమైపోయింది ఇక్కడ. 90 యూనిట్లు. 90/11 క్లియరా? సో నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇక్కడ ఇది చూడండి. ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ అంటే ప్లస్ అనేది ఇంటూ అంట. ఓకేనా? అయిపోయింది. మైనస్ మీన్స్ డివైడెడ్ బై. మైనస్ అనేది భాగాహారానికి సమానం. ఓకేనా? ఇంటూ మీన్స్ ప్లస్. ఇంటూ అనేది ప్లస్ అంట. ఇది రీజనింగ్ క్వెషన్ అండి. ఎలాగో చెప్తా చూడండి. డివైడెడ్ బై మీన్స్ మైనస్. డివైడెడ్ బై మీన్స్ మైనస్. అంటే అర్థం ఏంటంటే మీరు ఎక్కడ క్వెషన్‌లో గనక ప్లస్ ఉన్న కాడల్లా ఇంటూ పెట్టుకోండి. మైనస్ ఉన్న కాడ డివైడ్ బై పెట్టుకోండి. ఇంటూ ఉన్న కాడ ప్లస్ పెట్టుకోండి. ఇలా చెప్పాడు. కంప్యూట్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్. కింద ఇచ్చిన వాల్యూ కనుక్కోమండి. 45 మైనస్ 9 ప్లస్ చూడండి. ఇప్పుడు ఇక్కడ రాసేస్తున్నాను. 45 మైనస్ అంట. మైనస్ అంటే ఏం చేయాలి నేను? డివైడెడ్ బై 9 తర్వాత ప్లస్ ఉంది. ప్లస్ అంటే నేనేం చేయాలి ఇక్కడ? ఇంటూ. ఇంటూ ఎంత? 4. తర్వాత ఎంత? ఇంటూ ఉంది. ఇంటూ ఉంటే ఏం చేయాలి? ప్లస్ పెట్టుకోవాలి. ప్లస్ 5. ఇది కరెక్ట్ ఈక్వేషన్ మనం రాసుకోవడం. అంతే జస్ట్ మార్చి రాసుకోవాలి. రాసుకోగానే సరిపోదు ఇది చేయాలి. ఇది చేయాలంటే ఏం చేద్దామండి? 9 × 4 36 ప్లస్ 5 39. 45 మరి 39 అంతేనా? అంతే కదా? సో మీకు ఫస్ట్ టాపిక్ చెప్పాను. ఏంటది? బాడ్ మాస్. చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. బాడ్ మాస్‌లో ఏంటంటే బ్రాకెట్, ఆఫ్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్‌ట్రాక్షన్. ఈ సీక్వెన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకేనండి? సీక్వెన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి ఇది డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అసలు ఫాలో అవ్వాలి. ఫస్ట్ డివిజన్ ఫాలో అవ్వాలి. అంటే 45/9 చేశాక నెక్స్ట్ దానికెళ్ళాలి మల్టిప్లికేషన్‌కి. అర్థమైంది కదా? 45/9 9 5 45 5 ఇంటూ 5 4 20 అంతే కదా? 5 × 4 + 5 5 × 4 20 ప్లస్ 5 ఎంత? 25 అనేది మన ఆన్సర్. ఇది పెద్ద కష్టం క్వెషన్ కాదు. బట్ మీకు అర్థం అవ్వాలని క్లియర్‌గా చెప్పాను ఇదంతా. ఓకే. సో ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్? 25 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇది రీజనింగ్ అంటే ఇది మనకు అర్థమెటిక్ అంటారు. బట్ రీజనింగ్ క్వెషన్ కూడా అంటారు. సో ఇదండి ఇవాళ టాపిక్. అంటే జస్ట్ 5 క్వెషన్సే తీసుకున్నాను అనుకోకండి. బట్ చూసారు కదా 20 మినిట్స్ పైన పడుతుంది ఈ 5 క్వెషన్స్ కూడా. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని చెప్పడానికి టైం పడుతుంది. మీకు అంటే లాంగ్ వీడియో చేయడానికి నాకు ప్రాబ్లమ్ లేదు. 1 అవర్ వీడియో చేస్తాను. బట్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉండి అంటే నాకు కొంచెం వ్యూవర్స్ ఎక్కువ ఉండి కొంచెం కామెంట్ సెక్షన్‌లో ఎక్కువ మంది కామెంట్ రెస్పాండ్ అవుతే ముందు నాకు. ఇంకా మీ దగ్గర క్వెషన్‌లు ఉన్నాయి. సపోజ్ మీరు ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ప్రిపేర్ అవుతున్నారు. మీ దగ్గర ఏమైనా ట్రిక్కీ క్వెషన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడీ ఉంది కదండీ! ఈ మెయిల్‌కి మెయిల్ చేయండి. ఖచ్చితంగా మీరు మెయిల్ చేస్తే గనక నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఆ క్వెషన్‌ని మనం ఒక వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇదండి ఇవాళ టాపిక్. నెక్స్ట్ టాపిక్ డే 2 అండి. ఐ మీన్ ఇట్లా సో డే సీక్వెన్స్ అండి డే 1 ఇది. సో డే 2, డే 3 అలా నేను ప్రతి ఒక్క వీడియో అంటే ప్రతి డే రిలీజ్ వీడియోని అప్‌లోడ్ చేస్తాను కాదండి. బట్ ఈ వీడియో సీక్వెన్స్‌లో అప్‌లోడ్ చేస్తాను. అంటే ఒక క్వెషన్ పేపర్ తీసుకున్నా ఇప్పుడు నేను. ఒక క్వెషన్ పేపర్‌లో ఫస్ట్ 5 క్వెషన్స్ అయిపోయినాయి. అంటే సీక్వెన్స్ కాదు చూసారు కదా నంబరింగ్ జంబుల్డ్ ఉంటుంది. బట్ అదే క్వెషన్‌లో మొత్తం ఆప్టిట్యూడ్ రీజనింగ్ టాపిక్స్ మొత్తం కవర్ చేస్తాను. ప్యూర్ మ్యాథ్స్ కాకుండా. ఓకేనా? ఎన్నొస్తే అన్ని క్వెషన్స్ కవర్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో అలా నెక్స్ట్ క్వెషన్ పేపర్. అలా నెక్స్ట్ క్వెషన్ పేపర్. అలా నాకు తెలిసి ఒక 30-40 వీడియోస్ చేసిన 30-40 డేస్ లాగా ప్రిపేర్ అయినా కూడా మాకు సరిపోదు. ఇంకా ఉంటాయి క్వెషన్స్. బట్ స్టిల్ మనం చేద్దాం. ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం. ఎన్‌టీపీసీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు. ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ 2024 ఆర్ ఇప్పుడు ఈ డిసెంబర్ ఆర్ నెక్స్ట్ జనవరి స్టార్ట్ అయితే
డైలీ రెగ్యులర్‌గా క్వెషన్స్ అడిగిన క్వెషన్స్ ఉంటాయి కదా! ఎగ్జామ్‌లో ఇచ్చిన క్వెషన్స్ మనకి దొరుకుతాయి ఆన్‌లైన్‌లో, మనకి గూగుల్‌లో దొరుకుతాయి కదా! సో, ఆ క్వెషన్స్ కూడా తీసుకొని సాల్వ్ చేద్దాం. అప్పుడు మీకు కూడా ప్రాక్టీస్ ఉంటుంది. చాలా అంటే ఈజీగా ఉంటుందన్నమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ. ఇంతవరకు ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.